పార్లమెంట్ అనెక్స్లో అఖిలపక్ష సమావేశం ముగిసింది. రాజ్నాథ్ అధ్యక్షతన 2.5 గంటల పాటు సమావేశాలు జరిగాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్రం ఇవాళ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంట్ ఉభయ సభల్లోని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశమయ్యారు. ఈ భేటీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశం వాడివేడిగా జరిగింది. అదానీ గ్రూప్పై అమెరికా మోపిన లంచం ఆరోపణలు, మణిపూర్లోని పరిస్థితులు విషయాలపై ఈ సమావేశంలో చర్చించాల్సిందిగా కాంగ్రెస్ పిలుపునిచ్చినట్లు ఆ పార్టీ నేత ప్రమోద్ తివారీ తెలిపారు. దేశంలో పెరుగుతున్న కాలుష్యం, రైలు ప్రమాదాల వంటి విషయాలపైన పార్లమెంట్లో చర్చిస్తామన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు రేపటి నుంచి మొదలై డిసెంబర్ 20 వరకు కొనసాగనున్నాయి. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నవంబర్ 26న ఈ సమావేశాలు జరగవని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో పాత పార్లమెంటు భవనంలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటైన పార్లమెంటు సంయుక్త కమిటీ ఈ నెల 29న తన నివేదికను సమర్పించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇది ఇప్పుడు అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం. ఇప్పుడే అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం చూస్తున్నాం. పార్లమెంట్ అనెక్స్లో అఖిలపక్ష సమావేశం ముగిసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ అధ్యక్షతన 2 గంటల పాటు ఈ సమావేశాలు జరిగాయి. రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్రం ఇవాళ ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు 2 పార్లమెంట్ ఉభయ సభల్లోని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశమయ్యారు. ఈ భేటీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ అధ్యక్షత వహించారు. సమావేశంలో వాడివేడిగా వాదనలు జరిగాయని తెలుస్తోంది. ప్రధానంగా అదానీ గ్రూప్పై ఇటీవల అమెరికా మోపిన లంచం ఆరోపణలు, ఇది మాత్రమే కాకుండా మణిపూర్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, అనేక విషయాలపై ఈ సమావేశాల్లో చర్చించాల్సిందంటూ కాంగ్రెస్ పిలిపించినట్టు ఆ పార్టీ నేత ప్రమోద్ తివారీ తెలియజేశారు. అలాగే దేశంలో ప్రస్తుతం పెరుగుతున్న కాలుష్యం, రైలు ప్రమాదాలు వంటి విషయాలపైన పార్లమెంట్లో చర్చించాల్సిందిగా డిమాండ్ చేశారు. అలాగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ రేపటి నుంచి మొదలై డిసెంబర్ 20 వరకు కొనసాగనున్నాయి. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నవంబర్ 26న మాత్రం ఈ సమావేశాలు జరగవని చెప్పి అధికారికంగా వెల్లడించారు. ఈ క్రమంలో భారత పార్లమెంటు పాత భవనం సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించబోతోంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటైన పార్లమెంటు సంయుక్త కమిటీ 29న నివేదికను సమర్పించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. మొత్తానికి రేపటి నుంచి మొదలై డిసెంబర్ 20 వరకు కూడా పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాలు ఇటీవల జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో కాస్త వాడివేడిగానే జరిగే సమాచారం.